నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ఒక ఆర్టిస్ట్ కమ్ యూట్యూబర్ మనతో పాటు ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్ అండి. సో ఏం చేస్తా ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది వచ్చి రాయలసీమ అండి, అనంతపురం. నేను యూట్యూబర్ ప్లస్ ఆర్టిస్ట్. ఓకే ఓకే. రాయలసీమ అంటే బాంబులో చేస్తారు, మీరు కూడా చేస్తారా? అలా ఏం లేదండి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు అనుకుంటా అన్నారు, అప్పుడు వేసుకుంటా అన్నారేమో. ఏం వేసుకుంటారు? బాంబులు. ఇప్పుడు ఏం వేసుకుంటారా? ఇప్పుడు ఏం లేవు అలా. ఓకే. సో మీరు ఈ యూట్యూబ్ లోకి ఈ ఆర్టిస్ట్ గా రావాలని మీకు ఎలా అనిపించింది? ఎప్పుడు అనిపించింది? నాకు అనిపించలేదండి, మా బాబు వల్ల వచ్చాను. మా బాబునే దానికి అంత సపోర్ట్. ఫస్ట్ నాకు యూట్యూబ్ అంటే ఏం తెలియదు, ఇలా ఆర్టిస్ట్ గా రావాలి ఇట్లా చేయాలనేది కూడా నాకేం తెలియదు, అంతా మా వాడే. ఏమని చెప్పాడు మీ అబ్బాయి? అంటే నేను ఫస్ట్ యూట్యూబర్ కాకముందు నేను పొలిటికల్ గా రాజకీయంగా చేశాను వర్క్. రాజకీయంగా ఏం చేశారు? నేను వచ్చి వైసీపీలో జిల్లా సెక్రటరీగా పనిచేశాను. వైసీపీలోనా? ఎక్కడ? అనంతపురంలో? ఎక్కడ? అనంతపూరే టౌన్ చేసి అక్కడ పని చేశాను. ఒక 9-10 ఏళ్ళేమో వర్క్ చేశాను. అక్కడ నుంచి ఇంకా కొంచెం మళ్ళీ జగన్ సార్ గెలిచే లోపల కొంచెం మేమేదో ఒకటి ఆశించాము. ఏం ఆశించారు? ఏదో అడిగానండి వాళ్ళని, వాళ్ళు అది ఇవ్వలేదు. ఓసీ అండ్రి. అదే మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారంటారు. దీంట్లో కమిట్మెంట్ రాజకీయాల్లో కూడా కమిట్మెంట్స్ ఉంటాయా? అడిగారా అడగలేదా చెప్పండి. ఉంటాయండి, ఉండకుండా రాజకీయాల్లో కూడా ఉంటాయి. అది కేవలం వైసీపీ పార్టీలోని కమిట్మెంట్స్ ఉంటాయి అంట. సో మనతో ప్రసాద్ గారు చెప్తున్నారు, చెప్పండి. ఉంటాయండి, రాజకీయాల్లో ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ మనం దానిలో దాటుకొని వెళ్ళాలి. నేను 9 ఏళ్ళు బాగా కష్టపడినాను, బాగా పని చేశాను. కష్టపడితే పని కాదమ్మా అన్నారు వాళ్ళు లాస్ట్ లో. ఏ విధంగా కష్టపడితే పని అయిద్దంట? కొన్ని అన్నారు అబ్బా వాళ్ళు. అదే ఏంటి? అదే వాళ్ళనే చెప్పండి. వాళ్ళు ఏ విధంగా కష్టపడితే పనులు అయితే అంట? కథన అన్నాడు, అతని పేరు ఎందుకు కానీ. మీరు లోకల్ గా రాజకీయంగా పని చేస్తే పనులు కావమ్మా, మీరు ఏదన్నా గానీ అదే ఏమంటారు దానిలోనే కాళ్ళకి ఏమంటారు చెప్పండి. అలా చేస్తే కొంచెం కాళ్ళు పట్టుకోవాలా అట్లా, అదే ఏదో సంథింగ్ దానివల్ల పైకి వస్తారు. కానీ ఇలా మీరు కష్టపడి జెండాలు మోసి ఇలా చేస్తే మీరు రాజకీయంగా ముందుకు పోలేరు, ఎవరు గుర్తించరు. మీరు చేస్తే జగన్మోహన్ రెడ్డికి పని చేసినారేమో, ఎమ్మెల్యేకి పని చేయలేదు కదా అంటారు. అన్నారు కూడా నన్ను. నేను ఇప్పుడు నిజం చెప్తానా, మీరు చేసింటే జెండా మోసింటే జగన్మోహన్ రెడ్డికి మోసింటారు, జగన్ పేరు చెప్పి, జగన్ సార్ పేరు చెప్పి మోసింటారు. ఎమ్మెల్యేకి మీరు ఏం పని చేయలే కదా అన్నారు. కానీ జగన్ సార్ లేని ఎమ్మెల్యే ఎట్లా వచ్చింటాడండి? మీరే చెప్పండి. అక్కడ జగన్ సార్ ఇక్కడ ఎమ్మెల్యేగా పెడితేనే కదా ఆయనకి సీట్ వచ్చింటది. మేము అలా అనుకుని పని చేసాము. కానీ లాస్ట్ మూమెంట్ లో వాళ్ళు మాట్లాడే మాటలకి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏమన్నారు? సంథింగ్ లేడీస్ అన్నాక కొన్ని ఉంటాయి కదా, అదే ఏమన్నారు చెప్పండి. అదే మామూలే అలా ఇలా అని కొన్ని పడుకోమన్నారా? పడుకోమని అంత పచ్చిగా ఏం మాట్లాడరు, కానీ మీరు అలా అని కొంచెం నన్ను డిసప్పాయింట్ చేశారు. నేనేమనుకున్నాను, కష్టపడితే ఏదైనా గుర్తింపు ఉంటది అని అనుకున్నా. కానీ నాకు 9 ఏళ్ల కిందట ఇలా యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అలా ఉండింటే నేను కష్టపడిన వీడియోస్ అలా సోషల్ మీడియాలో. రాజకీయాల్లో నేను 5-6 దాకా పోగొట్టుకున్నా, నా ఓన్ డబ్బులు అవి. అవి ఎలా వచ్చాయని కూడా నేను చెప్తా. రాజశేఖర రెడ్డి 4 లైన్ వేసేటప్పుడు అప్పుడు నాకు మా పాప పుట్టింది. చిన్నప్పుడు ఇంకా పాప పుట్టింది, నాకు ఆ డబ్బులు వచ్చాయి. అవి మా నాన్న నాకు ఫిక్సెడ్ చేశాడు ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు. ఆ డబ్బులు నేను మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ నేను యూజ్ చేసిన ఈ పార్టీకి. పార్టీలో గోల్డ్ పోగొట్టుకున్నా, డబ్బులు పోగొట్టుకున్నా. ఎమ్మెల్యేది ఏం తప్పు లేదండి, పాపం ఆయన అనకూడదు. ఆయన వరకు కూడా మా అలాంటి ఆడపిల్లల విషయాలు కొన్ని ఆయన వరకు పోయిండవు. అంత మధ్యవర్తుల వల్లే ఈ ఎమ్మెల్యేలకి బ్యాడ్ నేమ్ వస్తుంది, జగన్ సార్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ మధ్యవర్తుల వల్లే మాలాంటి వాళ్ళం కూడా నలిగిపోయినాం. అది విషయం. సో రాజకీయాలు సుమారు ఒక 6 లక్షలు 6 లక్షల 6 కోట్ల 6 లక్షలు అండి, కోట్లు ఏం కాదు. 6 లక్షలు అయితే మీ జగన్ కోసం దారిపోసారు. సో మరి అప్పుడు ఆ టైంలో మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదా? మా ఇంట్లో వాళ్ళు అంటే కొంచెం బాధపడినారు. బాధపడేకేమో డబ్బులు పోగొట్టినా కానీ వాళ్ళు బాధపడలే. కానీ నాకు వాళ్ళు అనే మాటల వల్ల ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని కొంచెం ఇంకా ఎక్కువ సఫర్ అయినారు. ఓకే. మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? నాకు మ్యారేజ్ 2005. 2005 అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ మీకు? సుమారు 16 ఏళ్ళండి. 16 ఏళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు
ఇప్పుడు 37, 36, 37, 36. ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ మీది? ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందండి, ఫస్ట్ మ్యారేజ్ అయింది. అయిపోయింది. ఓకే. అతను కొంచెం ఒక 2-3 ఏళ్ళకి విడిపోయిన ఆయన ద్వారా. లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్. ఓకే. ఎలా మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది అప్పట్లో? లవ్ అంటే ఏం లేదండి, అది అట్రాక్షన్ అనుకో. అది అట్రాక్షన్ అంటే తెలియని వయసులో లవ్ చేసినాను. అది తెలియని వయసులోనే అట్రాక్షన్ ఉంటుంది కదా, లవ్ అనేది Attraction ఎట్లా స్టార్ట్ అయింది? అంటే అతను వచ్చేసి అల్లు అర్జున్ లా పువ్వు ఇచ్చాడు మీకు? అలా ఏం లేదండి, మరి ఇద్దరిది ఓన్ సొంత ఊరే. కాదనట్లేదు, నేను ఏమంటున్నానంటే మీకు ఎలా లవ్ ఎలా చిగురించింది అంటున్నా, ఆ ప్రేమ. అప్పుడు ఏం లేదండి, నేను వాళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్, వాళ్ళ బ్రదర్ అన్నమాట లవ్ చేసింది. ఓకే. ఒకే ఊరే మాది. వాళ్ళ డాడీ సొసైటీ ఆఫీస్ లో పనిచేస్తాడు. వాళ్ళ డాడీ చనిపోయినాక అతనికి వచ్చింది జాబ్, అది సొసైటీ ఆఫీస్ లో పెద్ద కొడుకు. నేను చిన్నప్పుడు చదువుకుంటా మాకు సీనియర్ ఈయన. అట్లా పరిచయం అయ్యి లవ్ అయింది. లవ్ అయింది. అది ఎట్లా అయింది? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అట్రాక్షన్ అండి ఆ వయసులో. ఎట్లా మీరు ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేశారు, ఆయన చేశాడు? ఆయనే చేశాడు, నేను ఎవరిని చేయను. జస్ట్ అంతే, లవ్ అంతే. అదే ఏమన్నా ఇప్పుడు చెప్తారు కదా, మీకు ఎలా చెప్తారు, వచ్చి మీకు ఎలా కన్విన్స్ చేశారు? అంటే ఇప్పుడు స్కూల్లో క్లాస్మేట్స్ బట్టి వాళ్ళ తమ్ముడు మాటికి మా ఇంటి దగ్గరకు వస్తాండి, అట్లా అతను వచ్చి కొంచెం కన్విన్స్ ప్రపోజ్ చేశాడు. అప్పుడు మీరు ఏమన్నారు? అప్పుడు తెలియని వయసు కదండి, తెలియని పిల్లలు కమిట్ అయిపోయారు. ఇంకా కమిట్ ఏం లేదు, డైరెక్ట్ గా పెళ్లి చేసుకున్నాము. సో మళ్ళీ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఆయనతో మీరు? ఎందుకు విడిపోయామంటే నేను వచ్చి రెడ్డిస్, ఆయన వచ్చేసి బీసీ బోయ. ఇంటర్ క్యాస్ట్ అయినా కానీ మా డాడీ నాకు మేమేం లేచిపోలేదు, మా డాడీనే చేశాడు. మా డాడీ అంటే నాకు చిన్నప్పుడు అమ్మ నాన్న లేరు, అమ్మ చనిపోతానే నాన్న కొంచెం మెంటల్ గా అప్సెట్ అయ్యి డాడీ కొంచెం ఊరు వదిలేసి వెళ్ళిపోయినాడు. నాన్న తమ్ముడు మా డాడీ అంటే కళ్ళు కనిపించు ఆయనకి కొంచెం పిల్లలు లేక చనిపోయాడు. మీ బాబాయ్ తీసుకున్నాడు అనుకోండి. ఆయన బ్యాంక్ లో జాబ్ చేస్తాడు, కెనరా బ్యాంక్ లో. ఆయనకి పిల్లలు లేరు బట్టి కొంచెం నన్ను దగ్గర తీసుకున్నాడు. అది. సో ఎంత పక్కన పెడితే మళ్ళీ మీకు సెకండ్ మ్యారేజ్ అయింది. సో సెకండ్ మ్యారేజ్ మళ్ళీ ఎలా అయింది? సెకండ్ మ్యారేజ్ ఎందుకు అయ్యింది అంటే, నేను గత 9 ఏళ్ళ కిందట నేను పార్టీలో పనిచేసినప్పుడు నాకు చాలా మాటలు అవన్నీ చాలా వచ్చినాయి ఒడిదుడుకులు. ఆ బాధలు తట్టుకోలేక మళ్ళీ మా డాడీకి నేను అవి షేర్ చేసుకుంటే, మా డాడీ మళ్ళీ ఇట్లే వైఎస్ఆర్ గ్రూప్ లో ఒక అతను మున్నా అని ఒక అతను పరిచయం అయ్యాడు మాకి. అతను వైఎస్ఆర్సీపీనే, నేను పడిన వైసీపీలోనే ఉన్నాడు, కానీ ఆయన సౌదీలో ఉన్నాడు ఫస్ట్. మా డాడీ మామూలుగా ఇప్పటికి మా డాడీ దగ్గర గ్రూప్లో వైఎస్ఆర్ గ్రూపులు అని అట్లా ఉంటాడు, ఎవరితో కాంటాక్ట్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ అన్ని షేర్ చేసుకుంటా అంటాడు. అట్లా నా గురించి కొన్ని చెప్పాడు అనమాట. అంటే ఈయన కంటే ముందే నాకు సెకండ్ మ్యారేజ్ చేయాలని మా డాడీ అనుకుంటున్నాడు. ఎవరో ఒకరులే, ఆడపిల్లకు మనం అట్లా ఒంటరిగా పెడితే ఆ పాపకి కొన్ని మాటలు వస్తాయి. ఇప్పుడు మా డాడీ నన్ను పోషిస్తాను బయట మ్యారేజ్ చేశారు. ఎలా చేశారు అంటున్నాను? అది వచ్చేసి ఇదే ఇలాగా ఈయన పరిచయం అయినాడు. అతను నా బాధ చెప్పే లోపల నేనే చేసుకుంటాలే సార్ అని అతనే మా డాడీని అడిగాడు. ఆయన అడిగాడు. సో అతను పెళ్లి చేసుకోక ముందు మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు? అతను పెళ్లి చేసుకుంటారా పిల్లలు ఉన్నారు? అతను పెళ్లి చేసుకోక ముందే నాకు పిల్లలు ఉన్నారండి. ఎంతమంది? పాప బాబు. సో ఇతనికి మ్యారేజ్ లేదు. ఇతనికి మ్యారేజ్ అయిన లేదు. ఇతనికి మీతో ఫస్ట్ మ్యారేజ్ నాతో. ఓకే. మరి ఇప్పుడు ఇతనికి పిల్లలు ఉన్నారా? లేరండి. సో మరి మీ ఫస్ట్ భర్తతో ఎలా విడిపోయారు? అది వచ్చేసి కొంచెం నేను ఇన్స్టాల్ అదే వడ్డీకి వ్యాపారం అదే ఏమంటారు చిటీలు అట్లా కొంచెం అమౌంట్ ఇచ్చాను మా ఆయనకి. అది మెయింటెనెన్స్ చేయలేక ఆ డబ్బుల వల్ల మాకు కొంచెం గొడవ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కొంచెం అరే నువ్వు మంచిగా రెడ్డిస్ పాపం చేసుకున్నావు, నువ్వు ఇంటర్ క్యాస్ట్ అయినా కానీ నువ్వు మంచోడు అని చేస్తే కనీసం ఆ పిల్ల నీకు ఫైనాన్స్ గా ఇట్లా పెట్టిస్తే కూడా నువ్వు దాన్ని రన్ చేసుకోలేక డబ్బులన్నీ పోగొట్టేసావు, ఇంకెవరైతే నిన్ను అడగరని మా తాత మా డాడీ కొంచెం గట్టిగా అడిగారు. అలా దాంట్లో వాదించుకునే దాంట్లో మేము కొంచెం దూరమైన విడిపోయారు. సో అపార్ట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ లైఫ్, ఇప్పుడు మీ ప్రొఫెషనల్ లైఫ్ వచ్చేసరికి ఎప్పటి నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచి ఆర్టిస్ట్ గా మీ ప్రయత్నం చేస్తున్నారు? యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అదే చెప్పాను కదండి, వైసీపీలో డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు ప్రజల్లో తిరుగుతాండే, ప్రజల్లో వెళ్తాండే. మా మమ్మీ ఖాళీగా ఉంది,
మా మమ్మీకి అంటూ ఏదన్నా కానీ నేను ఆమెకి అంటే మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నాకు ఈ అనుభవం లేదు. యూట్యూబ్ అంటే కూడా తెలియదు అసలు ఏమనేది కూడా. మావాడే నాకు యూట్యూబ్లోకి వీడియోస్ ఫస్ట్ కుకింగ్ వీడియోస్ చేస్తాను నేను. చెప్పండి. అట్లా కుకింగ్ వీడియోస్ చేస్తూ మావాడే నాకు ఈ రేంజ్ వరకు తెచ్చాడు. నేను ఏ రేంజ్ ఉంది మీకు ఇప్పుడు? యూట్యూబ్ అంటే ఇప్పుడు అందరూ చిరంజీవి రేంజ్ ఉంది. చిరంజీవి రేంజ్ ఏం లేదండి. రేంజ్ అంటున్నారు. చెప్పాను అట్లా. చెప్పండి రేంజ్ ఎంత? అంటే ఫస్ట్ ఎవరు నన్ను గుర్తించలేదు వైసీపీలో ఉన్నాగా. ఇప్పుడు వీడియో చేస్తున్నా కాబట్టి అందరికీ తెలుసు ప్రశాంతి ఏమి అనేది. సో మరి రాజకీయాల్లో మీకు ఏం అవసరం? ఇప్పుడు కొంతమంది లేడీస్ ఎలా ఉన్నారంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటే రాజకీయాల జోలి వెళ్తారు. సో డబ్బులు అందంత మాత్రంగా ఉన్నప్పుడు రాజకీయాల జోలి అనవసరం కదా? అది కూడా క్వశ్చన్ మీరు అడిగినది. అంటే అప్పుడు నేను చిన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను. నాకు రెడ్డిస్ అయితేనేమో రెడ్డిస్ అని కాదండి, అంటే అప్పుడు ఏమీ తెలియని అమాయకురాలు నేను. అన్ని తెలుసు ఇప్పుడు. అన్ని తెలిసిన అంటే మా డాడీ ఏమంటే ఈ పిల్ల ఎవరితోన్నా మాట్లాడాలంటే భయపడుతుంది, అంటే బయట ప్రపంచం తెలియదు. ఆ తెలియకనే కదా ఇట్లా లవ్ చేసి ఇట్లా ఆ పాప ఇబ్బందులు పడిండేది. నా బిడ్డని మగ పిల్లని లాగా సాకల్లా అంటే అప్పుడు మాకి ఎర్సాంరెడ్డి సార్ ఉండే, గురునాథ్ రెడ్డి అని ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే. వాళ్ళ దగ్గరికి మా ఆయన పంచాయతీ పోయినప్పుడు కొంచెం పాపని కూడా నేనంటే ఎట్లా జాబ్ లో ఉన్నాను కదా అన్న, రాలేను పాపని నేను రాజకీయంగా వదలాలనుకున్నాను అని అట్లా నేను పొలిటికల్ గా మా డాడీ ద్వారా వచ్చాను. కొడుకైనా బిడ్డ అయినా నేనే కదా, అంతేగాని ఏదో నేను పొలిటికల్ గా ఇది చేయాలని అయితే కాదు. సో ఇంకోటి వచ్చేసరికి రాజకీయాలు ఇంతవరకు ఇప్పుడు నేను చాలాసార్లు రాజకీయాలు పక్కన పెట్టమన్నా, మళ్ళీ పక్కన పెట్టమంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ వద్దాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఉన్నారు కదా, యూట్యూబ్ మీకు మీ పర్సనల్ యూట్యూబ్ కాకుండా ఎవరో డాక్టర్ సంథింగ్ అబ్బా టీవీ, సో సారీ అబ్బా టీవీ అంటారు. సో అబ్బా టీవీ సంబంధించిన అతను నిన్ను ఈ యూట్యూబ్ లో తీసుకొచ్చారు కదా, అలా మీకు ఆయనకి ఎలా కనెక్షన్? ఎలా అనేం కాదంటే ఫస్ట్ నేను ఇన్స్టాలో వీడియోస్ చేస్తా ఉంటే 50K అయితేనే నాకు శిక్ష అన్న అని ఒక అతను ఉన్నాడు. ఆ అన్న ద్వారా నాకు సార్ హరిప్రసాద్ సార్ పరిచయం. అట్లా చిన్నగా అంటే లోకల్ వాళ్ళం కదండి, మీరు లోకల్ నేను లోకల్ అని అట్లా పరిచయం చేసుకొని ఆ అన్న నాకు 50K సెలబ్రేషన్ చేశాడు ఇంట్లోకి వచ్చి. 50K అప్పటికే, అంటే అప్పటికి నేను ఎవరు కూడా తెలియదు ఎవరికి అక్కడ. ఇప్పుడు అందరూ తెలుసు. ఇప్పుడు అందరికి తెలుసు. మా లోకల్ గా అయితే ఓకే, అనంతపూర్ యూట్యూబర్స్ కి అయితే మేబీ నేను 30% తెలుసు అని నేను అనుకుంటాను. చెప్పండి. ఇంకా అలా శిక్ష అన్న ద్వారా నేను హరి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి సార్ తో గానీ ఇంకా మిగతా మహితా గానీ. డబ్బులు ఇస్తారా వాళ్ళు మీకు? ఇప్పుడు ఈ ప్రశు బేబీ వీళ్ళందరూ ఒకటే టీం కదా ఒకప్పుడు? వాళ్ళందరూ అంతా ఒకటే టీం. ప్రశు బేబీ ఎవరైతే మీరు సార్ రాజశేఖర్ ఏం పేరు? హరిప్రసాద్ గారు. సో వీళ్ళందరూ ఒకటే టీం అప్పుడు? ఫస్ట్ ఫ్రెష్ వచ్చేసి హరి సార్ తో తీసాడు బ్రదరు. అంతా టీం అనేం లేదండి, ఎవరంతకి ఎవరు ఛానల్స్ ఉన్నాయి సపరేట్ గా. మీకు ఏమైనా డబ్బులు ఇస్తా ఉంటారా? మంచి మంచి షూటింగ్ వెళ్తా ఉంటారు? నేను డబ్బు ఎవరితో తీసుకోలేదు. డబ్బులు తీసుకోకపోతే మరి మీకు జీవనం ఫస్ట్ ఫేమ్ రావాలి కదండి. ప్రతి దాంట్లో డబ్బు అడగలేం కదా. ఇప్పుడు మేము 9 ఏళ్ళు కష్టపడిన డబ్బు కోసం అయితే చేయలే కదా. సో యూట్యూబ్ వదిలేశారు, మరలా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సో హైదరాబాద్ రావాల్సినంత అవసరం ఏంది? ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక ఆర్టిస్ట్ గా మీరు తిరుగుతున్నారు గత కొన్ని రోజుల నుంచి. ఎటువంటి అంచనాలు, ఎటువంటి కొత్త కొత్త పరిణామాలు మీకు ఎదురయ్యాయి? అంటే అక్కడ నేను యూట్యూబ్ చేస్తే ఇక్కడ కొన్ని అవకాశాలు వచ్చాయండి. వచ్చాను, డైరెక్టర్లు పిలిచింటే. ఇక్కడ కొన్ని మూవీస్ జరుగుతూ ఉన్నాయి, రండి మేడం అని సెలెక్ట్ అయ్యాను, వచ్చాను అనమాట. వచ్చాను, ఇక్కడ ఇంటర్వ్యూస్లలో కొన్ని క్వశ్చన్లు అడిగారు, మరి ఇక్కడ కూడా అదే ప్రస్తావన. సో ఈ ప్రస్తావన ఇప్పుడు నాకు ఎప్పటి నుంచి డౌట్, చాలా మంది నేను విన్నా. సో కాస్టింగ్ కౌచ్ అంటే ఇప్పుడు ఎవరైతే నీకు సినిమా అవకాశం ఇస్తే నాతో కమిట్మెంట్, నాతో పడుకోవాలి, ఆ రోజు నైట్ మొత్తం నాతో స్పెండ్ చేయాలి, నాతో నా డైరెక్టర్తో అదేవిధంగా ఎవరు ఇంకా వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరితో మీరు మూవ్ ఆన్ అయ్యి వాళ్ళతో కమిట్మెంట్ గా కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళతో సెక్సువల్ గా పాల్గొంటేనే మీకు ఒక ఆర్టిస్ట్ అనే ఒక వేషం ఇస్తారు అనే పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు అయితే తెలుగు ఇండస్ట్రీలో, అదే ఏ ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలో ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగుతున్నారు కాబట్టి మీకు ఇలాంటి ఎప్పుడైనా ఎదురైనాయండి? ఏమన్నారు? అదే ఇప్పుడు మేము కో డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వెళ్ళామనుకో అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినామనుకో అన్ని ఓకే, ఏదో సిస్టర్ క్యారెక్టర్, మదర్, ఇంకొకటి సైడ్ యాక్టర్ ఏదైనా కానీ ఇస్తామంటారు.
ఓకే మేడం అంటారు, కానీ లాస్ట్ మూమెంట్ లో కమిట్మెంట్ అంటారు. కమిట్మెంట్ లేనిది మేము చేసినది గుర్తించరా మీరు అని అడుగుతాను. ఆల్రెడీ నా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, నేను వేరే ఛానల్స్ లో చేసిన వీడియోస్ పెట్టాను, అన్ని పెట్టాను. ఇప్పుడు నా నటన చూసి ఏదన్నా కానీ తీసుకోవచ్చు కదా వాళ్ళు. లాస్ట్ మూమెంట్ లో కమిట్మెంట్. ఎంతమంది సుమారు అట్లా అడిగారండి, నేను చాలా ఆఫీసులు తిరిగాను, ప్రతి చోట కూడా ఇలాగే ఉంది. అదే ఏమడిగారు? అదే ఓకే మేడం మీకు ఫ్యూచర్ బాగుంది, మీ ఫేస్ కట్ బాగుంది, ఫేస్ కలర్ బాగుంది, మీరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయగలరు, కానీ బట్ ఇక్కడైతే ఒక కండిషన్ ఉంటుంది, నో అనేది వెళ్ళేసి వస్తాను అంతే. అక్కడికి వచ్చేసి బ్లాక్ చేసేస్తా నెంబర్. సో ఇప్పుడు వెళ్ళారు కమిట్మెంట్ కి? వెళ్ళలేదండి, ఏం అవసరం నాకు, అంటే మీకు ఏం అవసరం నాకు, ఇండస్ట్రీలో మీకు ఛాన్స్ రావాలంటే కమిట్మెంట్ కి వెళ్ళాలి కదా మరి. కానీలేండి, ఇప్పుడు ప్రతి చోట ఇలాగే ఉండదు కదా, ఎవరెవరు మంచి వాళ్ళు ఉంటారు కదా డైరెక్టర్స్, అందరూ అలాగే ఉండరు కదా. మరి మీరు వెళ్ళారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మీ మీద. అవన్నీ కొత్త మాటలేండి. వెళ్ళానంటే ఇక్కడ ఇలా ఉండను, వేరే ఓ రేంజ్ లో ఉంటాను. ఎట్లా ఓ రేంజ్ ఎట్లా ఉంటారు? అది వేరండి, ఆ రేంజ్ అసలు నేను చెప్పాను. నేను అలా కమిట్మెంట్ కావాలి అనుకుంటే నా రేంజ్ వేరుంది. అది ఎట్లా మీ రేంజ్ ఏంటి? ఎలా అలా పోలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. అంటే సాయి పల్లవి ఇలా ఉంటారా? అలా ఏం లేదు, అంత పెద్దవాళ్ళతో ఏం పోల్చకండి, అలా ఏం కాదు. కానీ సాయి పల్లవి కొంచెం ఒక హై లెవెల్ లో ఉంటా ఉంటాయి. నాకంటూ ఒక ఇల్లు, ఒక కారు, ఒక మంచి. అంటే ఇప్పుడు మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదు, సొంతం ఇల్లు లేదు. కారు కూడా లేదండి. మరి మీ సొంతం ఏమున్నాయి? సొంతం ఏం లేవండి, పోగొట్టుకున్నాం, ఇంకా లేవనే కదా ఇప్పుడు చెప్తాను లేదు. సో మరి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాకు ఇష్టమైన ఫుడ్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీలో మీకు చికెన్ లాల్ అంటే అది బోన్స్ ఇష్టమా, బోన్లెస్ ఇష్టమా? బోన్స్ ఇష్టం. బోన్స్ ఇష్టమా? చికెన్ బిర్యానీలో ఇప్పుడు జాయింట్ బిర్యానీ ఇష్టం, ఎట్లా జాయింట్ బాగానే ఉంటుందా? జాయింట్ బాగానే ఉంటుంది, చికెన్ లో ఏదైనా ఇష్టమే. ఎంత ఉంటుంది జాయింట్? చెప్పలేదు, ఇప్పుడు అందాజ లేదు నాకు. అట్లా కదా, ఇప్పుడు బిర్యానీ ఇష్టం కదా మీకు, జాయింట్ బిర్యానీ అని చెప్పారు కదా, జాయింట్ ఎంత ఉంటుంది అంటే? జాయింట్ అంటే ఒక లెగ్ సైడ్, అదే ఒక సైడ్ లెగ్, అది ఎంత ఉంటుంది అన్న సుమారు? కొలసలేదు. కొలసలేదా? అంటే ఇంత ఉంటుందా, ఇంత ఉంటుంది కదా సైజు? మామూలుగా లెగ్ అంటే ఇంత ఉంటది కదా అండి. లెగ్ బిర్యానీ అదే మన జాయింట్ అంటే ఒక లెగ్ జాయింట్ ఎంత ఉంటది? ఎప్పుడు తినలేదా? నేను అంటే తిన్నాను, కానీ మేబీ అలా ఇప్పుడు మీరు అడుగుతున్నారు దాని తూకం అయితే వేయలేదు నేను. తూకం కాదు, పొడుగు ఏమైనా జంపు ఉంటుంది. లెగ్ పీస్ ఇట్లా పట్టుకునేంత జాయింట్ అండి. లెగ్ పీస్ అంటే ఇష్టం? లెగ్ పీస్ అనే కాదు, తందూరి అంటే కూడా ఇష్టం. అదే ఎంత ఉంటుందా తందూరి? కోడి అంటే ఇష్టం. మీకు పొడుగ్గా ఉన్న ఇష్టం లేకపోతే కొంచెం చిన్నగా ఉన్న ఇష్టం? పీసులు లాగే ఇష్టం. అదే ఇప్పుడు ఇది అట్టయితే మీకు బోన్స్ ఇష్టం అని చెప్పారు కదా, అందుకే బోన్స్ అంటే ఇష్టమే. అది పొడుగా ఉన్న ఇష్టం లేకపోతే చిన్నగా ఉన్న? అడిగారండి క్వశ్చన్స్. అది అడుగుతున్నాం మేడం, ఇప్పుడు మీకు ఇష్టమైన అంటే బోన్లెస్ అంటే ఇష్టం అన్నాను, కానీ మీరు మళ్ళీ ఇంత క్వశ్చన్లు అడుగుతారని. పొడుగ్గా లేకపోతే చిన్నగా? పీసెస్ అయితే ఇష్టం. సో మీకు పెద్ద పీస్ అయితే ఇష్టం బాగా? పెద్ద పీస్ అని ఏం లే, మామూలు పీసెస్ అంతే. ఓకే. సో ఈ చాక్లెట్స్ తింటా ఉంటారా? నో, చాక్లెట్స్ ఇష్టం లేదు నాకు. మరి ఏం తింటారు? ఫాస్ట్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టం లేదు, మా పిల్లలకి పెట్టేది కూడా నాకు ఇష్టం లేదు. నేను ఫాస్ట్ ఫుడ్ అడగట్లేదు, చాక్లెట్స్ అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు ఎవరైనా ఇస్తే మీకు తీసుకురా? తీసుకున్నా మా పిల్లలకి ఇస్తాను. మీ పిల్లలకి లేరు కదా ఇక్కడ, లేరు, కానీ ఇంటికి తీసుకుపోయి ఇస్తా. సరే, చిన్న చాక్లెట్ వద్దు, పెద్ద చాక్లెట్, డైరీ మిల్క్ ఏది ఇచ్చినా నేను ఇష్టపడను. ఇష్టపడరా? దేనికంటారు? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు చాక్లెట్స్. అదేంటి? ఏమో, అది ఇష్టం లేదండి. మరి ఫ్లవర్స్ ఇష్టం. మరి ఫ్లవర్స్ ఇష్టమైనప్పుడు అమ్మాయిలకి చాక్లెట్స్ కూడా బాగానే ఇష్టం ఉంటాయి కదా? అంటే అప్పుడు మా డాడీ చిన్నప్పుడు చాక్లెట్లు తింటే పళ్ళు ఊడిపోతాయని అట్లా కొంచెం భయపడిచ్చాడు అనమాట చిన్నప్పుడు, అందుకు అట్లా చాక్లెట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. మీరు క్రికెట్ చూస్తూ ఉంటారా? క్రికెట్ అంత టచ్ లేదు. చూస్తూ ఉంటారా మామూలుగా ఎప్పుడప్పుడు? సో క్రికెట్ లో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? క్రికెట్ లో బాగా ఇష్టమైన వ్యక్తి సచిన్ ఇష్టం. సో మీకు 4 ఇష్టమా, 6 ఇష్టమా? 6 ఇష్టం. 6 ఇష్టమా? అంటే మీకు 6 అంటే ఎట్లా? అంటే 6 కొడితే ఒక రేంజ్ లో ఆడుస్తాం కదా, ఆ కిక్కే వేరు. అంటే గట్టిగా కొడితే ఇష్టం. 4 కొట్టినప్పుడు అంత గ్రౌండ్ లో అంత కేకలు ఉండవు. 6 కొడతారే 6 కొట్టారా అని ఆడుస్తాం కదా, ఆ కిక్ వేరు అంతే. అదే 6 కొడితేనే ఇష్టం మీకు, 4 కొడితే ఇష్టం ఉండదు. అంటే ఆ కేకలు, అరుపులు, అంటే గట్టి కొడితే అరుస్తారా? ఎట్లా అరుస్తారు? అదే 6 కొట్టారా మనోడు అంటారు కదా. అదే ఎట్లా అరుస్తారు ఎప్పుడు ఒకసారి? అదే 6 కొట్టారా మనోడు అంటారు కదా గ్రౌండ్ లో. నీకైతే 6 అయితే బాగా ఇష్టం. ఎప్పుడు 6లు కొడితే ఎవరైతే ఇప్పుడు మీరే ఉన్నారండి, మీరు గ్రౌండ్ లో 6లు కొడితే అరచరా?
అరే మనోడు బాగా సచిన్ సిక్స్ నన్ను పక్కన పెట్టండి మరి. నేను మిమ్మల్ని అడిగా, నీకు ఆపి కొడితే సిక్స్లు బాగుంటుందా లేకపోతే ఒకసారి పద్దాలు కొడితే బాగుంటుందా? ఎట్లా బాగుంటుంది నీకు? క్వశ్చనే రాంగ్. అది నేనేమంటున్నా, నీకు క్రికెట్ అని చూసారని చెప్పారు, క్రికెట్ ఇష్టం. సో మీకు క్రికెట్ ఆపి కొడితే సిక్స్లు బాగుంటాయి లేకపోతే ఒకసారి కొడితే బాగుంటుందా నేను అడుగుతున్నాను. నేను అంతే. ఎవరికైనా సిక్స్లు ఎక్కువ కొట్టినా గానీ హ్యాపీనే కదా గ్రౌండ్ లో. మన ఇండియా వాళ్ళు క్రికెట్ బాగా ఆడుతున్నారని. ఇండియా వాళ్ళు బాగా ఆడితే బాగుంటారు. సో మరి 4 ఇష్టం లేదన్నారు, 4 ఎందుకు ఇష్టం లేదు? మెల్లగా కొడతారని. మెల్లగా కొడితే 4 కొట్టారా మనోడు అంటారు అంతే. 4 ఎట్లా? 4 కొట్టినప్పుడు ఎలా అరుస్తారు, 6 కొట్టినప్పుడు ఎలా అరుస్తారు? ఏంటి మాట్లాడుతున్నారు? నేను ఏమంటాను, చేయండి. టాపిక్ డైవర్ట్ చేయట్లా. 4 కొట్టినప్పుడు ఎలా అరుస్తారు, 6 అంటే 4 కొట్టినారే మనోడు 4 కొట్టినారా అంతే. ఓకే, మీకంటే లెగ్ పీస్ అయితేనేమో బోన్ పెద్ద ఇష్టం, ఈ క్రికెట్ అయితేనేమో 6 బోన్లు అంటే ఇష్టం అని చెప్పలే నేను, చిన్న పీసెస్ అంటే ఇష్టము. చిన్నదే ఇష్టం, చిన్న పీస్ లో. అదే మేడం, చిన్న పీస్ అంటే ఇష్టం మీకు. స్పెషల్ బిర్యానీ అంటే ఇష్టం. ఓకే, దాంట్లో కూడా స్పెషల్ కావాలి మీకు. స్పెషల్ అంటే ఎట్లాగా? అంతే. అది ఎట్లా స్పెషల్ అంటే? అంతే. స్పైసీ కూడా ఇష్టం మీకు. సో చాక్లెట్స్ అయితే తినరు. సో ఇంకోటి వచ్చేసరికి ఇండస్ట్రీకి వచ్చారు, ఇప్పుడు దాకా ఎన్ని క్యారెక్టర్లు చేశారు? నాకంత ఎంచుకోలేదండి ఇంకా. అంటే ఇప్పుడు తల్లి క్యారెక్టర్ లేకపోతే చెల్లి క్యారెక్టర్, ఒక్క క్యారెక్టర్ చాలా చేశారు కదా. సో చాలా చేశాను, 100 పైన చేసింటాను. 100 పైన చేశారా? అందరు ఛానల్లో కలిసి. ఓకే, ఎంత ఇచ్చారు? 100 మంది కలిపి ఎంత ఇచ్చారు 100 వీడియోలకి? ఎవరు ఇవ్వలేదండి డబ్బులు అయితే. నేను ఎవరిని డబ్బులు అడగలేదు కూడా, ఆ టాపిక్ రాలేదు మా దగ్గర. ఓకే, సో ఇప్పుడు మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా, సో చాలా వీడియోస్ చేశారు, కొన్నిటి డబ్బులు ఇచ్చారు, కొన్నిటికి ఎవరు. సో మీ సొంత యూట్యూబ్ ఛానల్, మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది క్రియేటర్స్, చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ నుంచి సుమారు ఎంత సంపాదిస్తారు మీరు? 2 lakhs, 2.5 lakhs. 2 లక్షలు వస్తాయి. 2 లక్షలు వస్తాయండి ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ ప్రమోషన్స్. ప్రమోషన్స్ ఎలాంటి ప్రమోషన్లు వస్తూ ఉంటాయి? ఏమన్నా లేడీస్ సంబంధించి బ్యూటిషియన్ కానీ, షాప్స్ కానీ అలా. సో అలా ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. సుమారు 3 లక్షలు సంపాదిస్తారు అటు ఇటుగా. ఇంకా బీటెక్ చేసిన పరిస్థితి, డిగ్రీలు చేసిన పరిస్థితి, ఇంకెన్ని వేస్ట్. వాడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పని చేసుకోవడం తప్ప వాడు బతుకు అనవసరం. ఏమో చూడండి, ప్రశాంతంగా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చేసుకుంటూ నెలకి 2.5 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తుందంట. సో ఇంతకు మించి ఇంకా అవసరం లేదు ప్రతి ఒక్క నార్మల్ పర్సన్స్ కి, ఇది ఎక్కువ. సో ఆ డబ్బులు ఏం చేస్తూ ఉంటారు? ఆ డబ్బులు కొంచెం ఫైనాన్స్ గా చెప్పాను కదా, కొన్ని పూడుస్తా ఉన్నా. ఏం పూడుస్తారు? అప్పులు పూడుస్తారా, మనుషులను పూడుస్తారా? మనుషులను పూడ్చానండి, ఎందుకంటే నా పేరు ప్రశాంతే. ప్రశాంతంగానే ఉంటా గానీ నాకున్న కొన్ని ఫైనాన్స్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవి నేను సాల్వ్ చేసుకుంటా ఉంటారు. సో ఇంకోటి వచ్చేసరికి ఇండస్ట్రీలో మీకు నచ్చిన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. అదేంటి, మీరు రెడ్డిస్ కదా? రెడ్డిస్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏముందండి? ఇప్పుడు నాకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అనుకోండి, అప్పుడు కొంచెం బుద్ధి వచ్చింటది. అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చూసింటా, అప్పుడు మన క్యాస్ట్ ఫీలింగ్ తెలుసా? తెలియదు కదా. చాలా మంది అంటున్నారు ప్రతి ఒక్కరు, అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తానే క్యాస్ట్ ఫీలింగ్ చెప్తారు, అంటే మీరు రెడ్డి కదా, మీరు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారని. కానీ అట్లా కాదండి. ప్రతి చిన్న పిల్లోని కాడ నుంచి ప్రతి నేను 60-70 ఏళ్ళ ముసలోళ్ళ వరకు, 90 ఏళ్ళ అంటే నేను అంతగా చూడలేదు ఇప్పట్లో, అంతటి వరకు ఎవరైనా గానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్తే ఎవ్వరు క్యాస్ట్ ఫీలింగ్స్ అడగకండి. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి వచ్చింటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆయన సినిమాలు చూసింటాం, పెరిగింటాం, అలా ఉంటాం. కానీ అప్పుడు మనకి ఏం తెలుసు క్యాస్ట్ ఫీలింగ్స్? ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ వచ్చి క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ వీళ్ళు వైరల్ చేస్తున్నారే గానీ ఇంతకు ముందు ఎక్కడ ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. నేను చూడంగా నాకు బుద్ధి రానప్పుడు కూడా నేను మా పెద్ద వాళ్ళ దగ్గర కూడా నేను కూడా లవ్ చేశాను. మా ఆయన లవ్ చేసినప్పుడు మా ఆయన క్యాస్ట్ ఏదనేది కూడా నాకు తెలియదు. అంటే అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ తెలియవు. అంటే ఆయన ఆ క్యాస్ట్ నేను ఈ క్యాస్ట్ అలా చేసుకోకూడదు అనేటు అప్పటికి తెలియవు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎత్తుకుంటే క్యాస్ట్ ఫీలింగ్స్. ఇవి మేబీ మన పొలిటికల్ లీడర్స్ కొంచెం ఎక్కువగా ఇది చేస్తున్నారు. అవి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్స్ వల్ల కొన్ని చంపుకోవడాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవి ఆపల్లా అంటే అంతా మన ఇట్లా పొలిటికల్ లీడర్స్ వల్లే అవుతుంది. అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఆపితే గానీ ఇప్పుడున్న యూత్ ఎవరైనా గానీ ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ రావు వాళ్ళలో. సో మీరు ఓటు ఎవరికి ఇస్తారు మరి? నేనైసారా
చెప్పాలా? చెప్పాలి కదా మరి. టీడీపీకి వేసాను. టీడీపీ కొట్టేశారు, అదేంది వైసీపీ అంబడి తిరిగారు, టీడీపీ కొట్టేయడం కారణం ఏంటి? వైసీపీకి ఎందుకు వేయలేదు అంటే జగన్ సార్ అంటే నాకు కోపం లేదు కానీ ఉమ్, ఎందుకో నాకు ఈసారి టీడీపీకి వేయాలనిపించింది. ఉమ్. అది అది ఎందుకు కారణం ఉంటది కదా. కారణం ఏముందండి, ఉమ్, టీడీపీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్, ఉమ్, ఆయన ఏదైనా డెవలప్మెంట్ బాగా చేస్తాడు. ఉమ్, ఇప్పుడు మన తరం అంటే ఏదో అవుతా ఉంది, అయిపోతుంది. నెక్స్ట్ మన పిల్లల నా కొడుకే ఉన్నాడు, ఉమ్, 10th అయిపోయింది ఇప్పుడు. ఉమ్, వాళ్ళ జాబ్స్ కావచ్చు, నా పిల్లల గురించి ఉమ్, కొంచెం నేను ఆలోచన చేసి నేను టీడీపీకి ఓటేసాను. ఉమ్. అది. ఓకే, మీ లిప్స్టిక్ బాగుంది, ఎర్రగా నిగనిగలాడిపోతుంది. థ్యాంక్స్ అండి. కంపెనీ ఏం కంపెనీ అది లిప్స్టిక్? లాక్మీ. ఆ? లాక్మీ. లాక్మీ అంటే ఎవరైనా లిప్ కిస్ పెట్టారు ఎప్పుడైనా మీకు? నో నో నో, ఇది మీకు ఇష్టం అంత లేదా? ధైర్యం లేదు. అవతలలో తెలియదా, మీకు ఇష్టం లేదా? అంత ధైర్యం వానికి లేదు, వాడు అడగలేడు. వాడి లోపల ఏమైనా పెట్టుకున్నాడు, నా ముందర వచ్చి అడగలేడు. అదేంటి అలా? అంతే, అలా ఉంటా నేను. కొడతారా మీరు వాళ్ళని? కొట్టను కానీ కొంచెం సీరియస్ గా ఉంటా. ఉమ్, ఈ మధ్య యూట్యూబ్ లోకి వచ్చినాక కొంచెం స్మైల్ అంతే. ఓకే. అది కూడా ముందు So- సీరియస్ గానే ఉంటాండి. సో మీ లిప్స్ సాయి పల్లె లాగా ఉంటాయని కొంతమంది కామెంట్ పెడతా ఉంటారు. థ్యాంక్స్ అండి, ఆమెతో పాటి పోల్చినందుకు థ్యాంక్స్. సో లాక్మీ అయితే వాడతారు. సో ఎలా వాడతారు లాక్మీ, ఎలా పెట్టుకుంటారు లిప్టిక్? లిప్టిక్ తీసుకొని పెట్టుకుంటారు, అది ఎలా ఇట్లా పెట్టుకుంటారు? అప్లై చేసుకుంటారు. ఇంతదా, ఇదే చిన్నదే పెద్దది? అది కూడా చిన్నదే. చిన్నదే. మీకు అన్ని చిన్న ఇష్టమా? మీరు అన్నిటి మళ్ళీ మీనింగే మాట్లాడుతుంటారు. ఓకే, మీరు ఏం మాట్లాడినా నేను సమాధానం చెప్తా, చెప్పండి. Okay. అది చిన్నది ఇష్టం పెద్ద ఇష్టం అడుగుతున్నా. లాక్మీ అంటే ఇంకా ఎంత ఉంటుందండి, మీకు తెలీదా లిప్టిక్? లేక్మియా లాక్మియా? లాక్మీ. లాక్మీ ఎంతది? ఎంతో కాస్ట్ తెలియదు, 350 అట్లా ఉంటుంది. సో మీ మేకప్ కిట్ సామాన్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చినాక కొంచెం ఎక్కువ నా ఖర్చు ఎక్కువ మేకప్ మీదనే, అంటే దాని మీదనే ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నా. ఓకే, ఇప్పుడు మీ తప్పదు కదా. లిప్టిక్ అది టేస్ట్ ఎలా ఉంటుంది మీకు? టేస్ట్ ఏం నేను చేయలేదండి. మీ హస్బెండ్ ఎప్పుడు అట్లా నో నో, బయట అలాంటివి మరి అలాంటివి ఏమన్నా యాక్టింగ్ చేసినప్పుడు కానీ అట్లా లిప్ కిస్ అలా ఉంటాయి? ఏం లేవు. యాక్టింగ్ కూడా అప్పుడు కూడా లేదా? యాక్టింగ్ యాక్టింగ్ సర్వసాధారణం కదా, kiss ఏం పెట్టడం, అలాంటివి kiss ఉండవు. చేయడం. యూట్యూబ్స్ లో వచ్చి ఎక్కడైనా కానీ మేము అలా బిహేవ్ చేయం కదా ఇక్కడ. అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ ఐఎమ్ ఆస్కింగ్ ఆర్టిస్ట్, నాట్ ఓన్లీ యూట్యూబ్. నేను ఆర్టిస్ట్ అలాంటివి ఇంకా రాలేదు. ఫిల్మ్ లో వచ్చినప్పుడు చిన్న చిన్న కిస్ మూమెంట్ డెఫినెట్ గా అలాంటివి రాలేదు ఇంకా. సో అలాంటప్పుడు ఒకవేళ వస్తే వస్తే ఆ క్యారెక్టర్ తీసుకోను. దేనికంటారు మీకు? వద్దు ఆన్సర్. అదేంటి? నేను కొంచెం మదర్ క్యారెక్టర్ చేయమన్నా ఇష్టంగా చేస్తా, సిస్టర్ క్యారెక్టర్ చేయమన్నా చేస్తా. ఇలాంటివి వస్తే నేను చేయనని చెప్తా. ఆల్రెడీ వచ్చాయి, నేను ఉన్నో అని చెప్పాను. సో ఇప్పుడు మీకు చిన్న పొడుపు కథ లాంటిది అడుగుతా. సో ఏంటండి? అదేంటంటే మీరు ఎప్పుడు తింటూనే ఉంటారు, అంటే మీరు చూసారని చెప్తున్నా ఒక నిమిషం, నేను పొడుపు కథ అడుగుతాను చిన్నది. ఆ. సో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తింటూనే ఉంటారు, ఆ. అది గుండ్రంగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, ఏంటిది అది? గుండ్రంగా ఉంటది, పొడుగ్గా ఉంటది. అదేంటబ్బా గుండ్రంగా పైన ఉంటది? ఎర్రగా ఉంటది, కింద మొత్తం వైట్ కలర్ ఉంటుంది, ఏంటిది అది? ఏమో నాకంత ఐడియా లేదు. ఆలోచించండి. ఫ్రూట్స్ అడిగేది. ఫ్రూట్స్ కాదండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఒకసారి 2-3 సార్లు తినే ఉంటారు డెఫినెట్ గా నేనా? మీ లైఫ్ లో. అంటే దాన్ని టేస్ట్ చేసే ఉంటారు, అంటే అది తీయగా ఉంటుందో లేకపోతే చేదుగా ఉంటుందో మీకే తెలియదా? సో అది పైన గుండ్రంగా ఎర్రగా ఉంటది, ఆ. అంటే కలర్ మారింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఉంటది. అది ఆ. అది ఎట్లా ఉంటుందో నేనైతే టేస్ట్ చేయలేదు. ఇంకోసారి అడుగుతున్నా. పొడుగ్గా ఉంటది, ఆ. పైన గుండ్రంగా ఉంటది, ఆ. టేస్ట్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి, ఫ్లేవర్స్ ఉంటాయి. ఏమో నేను టేస్ట్ చేయలేదు అలాంటివి. ఆలోచించండి, టేస్ట్ చేయడం కాదు, ఆలోచించండి ఏంటది. నేను అంత టేస్ట్ అయితే చేయలేదు. పొడుగ్గా ఉంటది, ఎర్రగా పొడుగ్గా నా జడ ఉంది కదా. నేను ఏమంటున్నా, తిని మన నోట్లో పెట్టుకుని వస్తుంది. పొడుగ్గా ఐస్ ఉంటది, క్రీమా? పొడుగ్గా ఉంటది, ఐస్ క్రీమ్. పైన ఎర్రగా ఉంటది. ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాను కానీ ఫ్లేవర్స్ స్ట్రాబెరీ అట్లా నేను వెనిలా ఏమంటున్నా, అట్లా. గుండ్రంగా ఉంటది, పైన పొడుగ్గా ఉంటది. అదే అండి, ఐస్ క్రీమ్ అయితే తిన్నాను. ఐస్ క్రీమ్ వేరు, అది వేరు, అది కోన్ ఐస్ క్రీమ్ సపరేట్ అయ్యి వేరు. సో నేను అడిగేది వేరు. తినే ఉంటారు, నేను definitely గా. అలాంటివి తినలేదు. తినే ఉంటారు, నో నో. అది తినకపోతే ఇంక వాళ్ళ లైఫ్ కూడా వేస్ట్. ఏం నా లైఫ్ బాగుంది కదా. అట్లా వేస్టింగ్ అంతే, డెఫినెట్ గా. మీరు తిన్నారా? పడితే నేను స్వీట్ తిన్నా, నేను కూడా తిన్నా. నేను తినలేదు. సో అది లాలీపాప్. లాలీపాప్ ఎప్పుడు తినలేదు మీరు? లాలీపాప్స్ చిన్నప్పుడు ఎప్పుడో తిన్నారు తిన్నాను. కదా, నేను అదే అంటుంది, లైఫ్ వేస్ట్, డెఫినెట్ గా తినే ఉంటారు. చిన్నప్పుడు తిన్నాను. అంతే కదా, పైన గుండ్రంగా ఉంటది, ఎర్రగా, అంటే ఒక్కొక్క ఫ్లేవర్ ఒకలాగా ఉంటది. కొన్ని ఎట్లా ఉంటాయి అంటే ఎర్రగా, కొన్ని ఎట్లా ఉంటాయి.
ఇప్పుడు లేవు కదా అట్లా ఇప్పుడు లాలీపాప్స్. కూడా ఉన్నాయి. అంటే తెమ్మని- తక్కువ మేబీ. నేను తెప్పిమంటే తెప్పిస్తా. ఇప్పుడు ఉమ్. పైన గుండ్రంగా ఎర్రగా ఉంటాయి, కింద పొడుగ్గా ఉంటది. సో మీరు ఇప్పుడు లాలీపాప్ తిన్నారు అటైతే మీరు చిన్నప్పుడు? చిన్నప్పుడు తిన్నాను. ఇప్పుడు తినట్లేదు లాలీపాప్లు? ఏ ఏమో సందర్భం రాలేదు, ఇంకా అలా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మరి అంత టేస్ట్ చేయలేదు. తెచ్చేస్తారు మా లాలీపాప్? అఫ్ కోర్స్ ఇవ్వండి, ఆ? ఇవ్వండి taste అప్పటికప్పుడు అంటే ఎట్లా చెప్పండి? మరి మీరే అన్నారు కదా, మీరే అడిగారు కదా. సో ఇప్పుడు లాలీపాప్ ఏ ఫ్లేవర్ ఇష్టం మీకు? లాలీపాప్ లో స్ట్రాబెరీ. దీనికి కూడా మళ్ళీ మీకు ఫ్లేవర్స్ ఇష్టం. సో స్ట్రాబెరీ అంటే ఇష్టం. నాకు చాక్లెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అంటే చాక్లెట్ మా ఎవరి చాక్లెట్ లేవు ఇక్కడ దగ్గరలో షాప్స్ లో, చెప్తాను అంటే తెలుసు నాకు. కొంతమంది కేక్ లో కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఏదైనా ఫ్లేవర్స్ లో నేను ఎక్కువ ఇష్టపడేది స్ట్రాబెరీ. స్ట్రాబెరీ ఎక్కువ ఇష్టపడతాను. సో మీకు స్ట్రాబెరీలో బాగా ఇష్టం. సో ఇంకా ఇంకా మీ ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇష్టం? ఇంకా ఫుడ్ ఐటమ్స్ అంటే బిర్యానీ ఎక్కువ ఇష్టపడతా. ఇంకా మాది రాయలసీమ కాబట్టి రాగి సంగటి, నాటుకోడి బాగా ఇష్టం. ఓకే, రాగి సంగటి, నాటుకోడి. ఓకే, నాటుకోడి ఇష్టమా లేకపోతే ఫారం కూడా ఇష్టం నీకు? ఫారం కోడి ఇష్టము, నాటుకోడి అంటే ఇష్టం లేదు. ఏ నాటుకోడి అంటే ఎగబడిద్దని? ఎగబడి అంటే కాదు, తినేటప్పుడు అది కొంచెం గట్టిగా ఉంటది. ఇప్పుడు నాటుకోడి అంటే కొంచెం అది హార్ష్ గా కొంచెం- బిహేవ్ చేసింది. సో ఫారం కూడా అంటే కొంచెం సైలెంట్. కానీ మీకు హార్ష్ గా అది- అంటే బిహేవ్ చేయడం ఇష్టమా లేకపోతే స్మూత్ గా బిహేవ్ చేయాలి. హార్ష్ గా చేస్తే నేను రివర్స్ Okay. హార్ష్ గా చేసిన మీకు అనుకోలేదు. స్మూత్ గా ఉండాలి, హార్ష్ గా అయితే వద్దు, అది. స్మూత్ గా ఉండాలి. ఏం చేసినా సరే, ఏం మాట్లాడినా సరే అలాగే అదే ఉండాలి. ఏం చేసినా సరే స్మూత్ గా ఏం ఉండాలి. చేసినా కదా, ఏం మాట్లాడినా కానీ అలాగే అదే ఉండాలి. సరే, ఏం మాట్లాడినా సరే స్మూత్ గా ఉండాలి, ఏం చేసినా సరే స్మూత్ గా ఉండాలి. హార్ష్ గా అయితే ఇష్టం లేదు. హార్ష్ గా 10 నిమిషాలు కూడా మాట్లాడలేరు నాతో ఎవరు. సో మీతో జనాలు చాలా మంది మీకు ఫోటోలు దిగుతూ ఉంటారు కదా, దిగుతూ ఉంటారు ఫోటోలు? అంటే గుర్తుపడతా ఉన్నారు, దిగారు కొంతమంది. దిగారు. సో దిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే నేనేంట్రా అంటే ఇలా నేను 9 ఏళ్ల కిందటే యూట్యూబ్ లోకి వచ్చింటే ఇంకా మంచి నేమ్ వచ్చిండు కదా అనేది అనిపిస్తుంది. ఓకే, 9 ఏళ్ల కింద యూట్యూబ్ లోకి వస్తే ఇంకా మంచి నేమ్ మంచి నేమ్ వచ్చిండ్రు, ఫైనాన్స్ కూడా బాగా సెటిల్ అయిపోయింది. నేను ఇంకా 10 మందికి హెల్ప్ చేసేదాన్ని. ఫైనాన్స్ వచ్చిన దగ్గర నుంచి ఫైనాన్స్ అనేది మాట ఎక్కువ ఫైనాన్స్ డెఫినెట్ గా ఈ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్ గా ఇమేజ్ చర్యలు తీసుకోవాలి. వచ్చినప్పటి నుంచి ట్యాక్స్ ఫైనాన్స్ అంటుంది. సో ఈ మా ట్యాక్స్ పేరు ఇప్పుడున్న జనరేషన్ లో డబ్బు లేనిది ఏది నడవదండి. సో మీకు డబ్బు బాగుందంటారు? నాకు డబ్బు బాగుందని కాదు, డబ్బు కష్టపడాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఏం చేయాలన్నా డబ్బు ఉండాలి. సరే, ఏం చేసినా సరే డబ్బు సంపాదించాలి. ఏం చేసినా గానీ అనలే నేను, మరి కష్టపడి పని చేయండి. ఇప్పుడు నేను యూట్యూబ్ లో కష్టపడలే. సరే మేడం, ఇప్పుడు అదే అంటుంది. ఒక ఫస్ట్ ఈ రోజు ఒక వీడియో తీసింటా, దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టే లోపల మళ్ళీ 2, 3, 4 అవుతుంది. ఆన్లైన్ లోనే ఉంటాము. మా పేరెంట్స్ ఏమి ఈ టైం అయినా ఆన్లైన్ లో ఉన్నావు, 2, 3 అయినా నిద్ర రాలేదా? మా ఆయన అడుస్తాడు, మా డాడీ ఇంకా ఎక్కువ అడుస్తాడు. కళ్ళు దెబ్బతింటాయి, ఆరోగ్యం దెబ్బతింటది, ఏమన్నా పగులు చూసుకోవాలని పగులంతా వీడియో చేసేకి సరిపోతుంది. ఎడిటింగ్ అయితే నాకు రాదు, మా బాబునే చేసేది. ఓకే, మీరు ఇప్పుడు వీడియో చేస్తూ ఉంటారు, వీడియో కింద కామెంట్లు నేను చూసా, మీ కామెంట్లు అన్ని నెగిటివ్ గా ఉన్నాయి. సో నెగిటివ్ గా ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది? ఫీలింగ్ ఏముంటది అంటే తెలియని మూర్ఖులు అలా పెడతాంటారని కొంచెం. అంటే మీరు ఏమన్నా ఎక్స్పోజ్ చేస్తేనే కదా వాళ్ళు పెట్టేది. ఎక్స్పోజింగ్ ఏం Like ఎలా ఉంటది అంటే లేదండి. కొంచెం అంటే మీరు కూడా లైకుల కోసం మీరు నా లేకపోతే వీడియోస్ చూడండి, ఎక్కడ I'm asking you, ఎక్స్పోజింగ్ ఏం wait, లేవు. I'm asking. మీరు కూడా కొన్ని వీడియోస్ ఇట్లా శారీ ఇట్లా కిందకి అంటాం, ఇట్లా డ్రెస్ అలాంటివి ఏం లేవు నా వీడియోస్ లో. సో అలా ఉంటే ఏంటంటే మీకు లైక్లు వస్తాయి, ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు, సో దాని ద్వారా ప్రమోషన్స్ వస్తాయి, డబ్బులు సంపాదించు అనేది మీ ఆలోచన. బట్ అలాంటి చేసినప్పుడు డెఫినెట్ గా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా. అలాంటి వీడియోసే నా ఇన్స్టాలో లేవు, నా యూట్యూబ్ లో కూడా లేవు. మరి ఎందుకు వస్తాయి బ్యాడ్ కామెంట్స్ మీకు? మామూలే, ఎదుగుతా అంటే రాళ్ళేస్తారు కదండి, ఇట్లా ఇట్లా ఇట్లా. మీరు యూత్ లేకపోతే ఆంటీయా? మీ ఇష్టం. అట్లా కాదు, మీరు ఉంటారు కదా, నేను యూత్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, 30, 35 అయినా కానీ మ్యారేజ్లు కాలే. అలాంటప్పుడు నేను కూడా యూతే కదా. ఓ అబ్బా, అంటే ఇప్పుడు మీకు నియర్లీ 40యా? 40 ఏం లేదు, 37. అంటే ఇంక యావరేజ్ 40 ఇయర్స్ కొని 40 ఇయర్స్ అయినా సరే ఇప్పుడు యూత్ అంట. 40 అని నేను చెప్పలే కదా, 36, 37 అని చెప్పాను కదా. మీకు ఎప్పుడు తగ్గించుకోవడం అంటే ఎవరికైనా ఏది తక్కువ చెప్పుకోవడం ఇష్టం కదా, అలా నేనేం చెప్పుకోలేదు. అన్ని తగ్గించుకొని చిన్న చిన్న వస్తువులు అంటే మీకు బాగా ఇష్టం, చిన్న చిన్న పదాలన్నా మీకు ఇష్టం, చిన్నది ఏదైనా ఇష్టం కదా మీకు. నేను అలా అనలే. ఇప్పుడున్నే జనరేషన్ లో జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, 30, 35 అయినా కానీ మ్యారేజ్లు కాలే, వాళ్ళకి దొరకలే అసలు. అలాంటప్పుడు నాకు ఏజ్ ఉన్నప్పుడు నేను యూత్ అని కదా, అలా అని నేను ఫీల్ అవుతా. సో ఇంకోటి, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము లాలీపాప్ గురించి. సో ఒకవేళ మీరు లాలీపాప్ తింటే ఎలా తింటారు?
మీరు తెస్తే చూపిస్తా అదే తినేది. మామూలుగా ఇట్లా ఉంటుంది సరే. ఇప్పుడు సపోజ్ పెన్ను మీరు తెచ్చి చూపియండి, తిని చూపిస్తా. తెప్పిస్తాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే తెప్పిస్తాం. బట్ సపోజ్ ఒక పెన్ ఇప్పుడు మీకు ఇస్తాం. సో దాన్ని పెన్నుని ఎలా తింటారు? లాలీపాప్ ఇస్తే ఏదో తినే చూపిస్తాం. అట్లా కాదండి, లాలీపాప్ తెప్పిస్తా డెఫినెట్ గా. ఈ షూట్ అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు లాలీపాప్ ఏ పాప కావాలంటే ఆ పాప తెప్పిస్తా. అంటే ఇప్పుడు మీకు చిన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఎగ్జాంపుల్ సపోజ్ మీకు పెన్ ఉంది అనుకోండి, ఆ పెన్నుతో మీరు లాలీపాప్ చిన్నప్పుడు ఎలా తింటారు, ఇప్పుడు ఎలా తింటారు, సో ఒక చిన్న ఉదాహరణకి అయితే ఇప్పుడు మీతో ఆ లాలీపాప్ ఎలా తింటారు చూపిస్తాను. మీరు తేండి, తిని చూపి. డెఫినెట్ గా మీరు మంచి సినిమా అనుకోండి, ఆడిషన్ చేయడం తప్పే ఉంది. తప్పేముంది? మరి ఇప్పుడు ఇది వచ్చింది, ఇది పెన్ను. ఇక్కడ ఆడిషన్ కాదు కదా, చెప్పేది ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇది పెన్ను. సో దీన్ని మీరు లాలీపాప్ అలాంటి వస్తే నేను ఒకసారి యాక్ట్ చేయండి. నేను చెయ్యను. యాక్ట్ చేయండి. చెయ్యనంట. అంటే ఎందుకు నాకు చేయరు? ఇష్టం లేదు. ఎందుకు అంతే. అంటే లాలీపాప్ తినడం ఇష్టం లేదు? తింటానండి. మీరు లాలీపాప్ తెల్ల పెన్ను తెచ్చి అదే లాలీపాప్ పెన్ను ఎలా? పెన్నులో ఆ ఫీల్ రాదు. సో మీకు లాలీపాప్ అయితే ఇష్టం, ఏ పడితే ఇష్టం లేదు, ఓన్లీ లాలీపాప్ నేను పెట్టుకుంటారు. మీరు తేండి, చికెన్ లాలీపాప్స్ కానీ అన్ని తెప్పిస్తాను. ఇంకా ఆఫ్టర్ ఇంటర్వ్యూ అన్ని తెప్పిస్తాను. సో ఓవరాల్ గా అయితే మీకు లాలీపాప్ అయితే ఇష్టం. సో లాలీపాప్ లో కుర్రోళ్ళు ఎవరైనా ఆ ప్రశాంత్ గారికి లాలీపాప్ గిఫ్ట్ ఇవ్వాలంటే, సో కుర్రోళ్ళు ఎవరైనా లాలీపాప్ ఇవ్వదలుచుకునే వాళ్ళు డెఫినెట్ గా కింద ఏమన్నా డిస్క్రిప్షన్ వాళ్ళ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది, అదే ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ప్రశాంత్ రెడ్డి 291 యూట్యూబ్ ఛానల్ లింక్ అన్ని చెప్పేస్తుంది. సో దానికే మీ లాలీపాప్ పంపించేసి సరే టేస్ట్ చేస్తారు అందరి. సో ఫైనల్ గా వచ్చేసరికి, సో మీరు ఇండస్ట్రీ గురించి, మీ యూట్యూబ్ గురించి, మీ జీవితం గురించి మా ఆడియన్స్ కి ఒక మాటలు చెప్పాలని ఏం చెప్తారు? అంటే యూట్యూబ్ కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఇప్పుడు ఉన్న జనరేషన్ కావచ్చు, నేను కష్టపడిన ఆడపిల్లలు వచ్చే ముందర కొంచెం ధైర్యంగా రావాలి. ఎందుకంటే ఒకరిని నమ్మి రాజకీయాల్లో కానీ ఇండస్ట్రీలో కానీ రాకండి. మీరు సొంతంగా మీరు ధైర్యంగా మాట్లాడి మేము ఇది నడవగలము, చేయగలము, మాకు మేమే సపోర్ట్, మీకు మీరే సపోర్ట్. ఒకరి వల్ల మీరు ఇండస్ట్రీలోకి కూడా రాకండి, ఎందుకంటే మోసపోతారు. నా అనుభవంతో చెప్తానా, మీకు ఏది నచ్చితే అది చేయండి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో కావచ్చు, ఎవరైనా ఏదన్నా అడుగుతారు, అది మీకు మనసుకు నచ్చి చేస్తారనో అంతే. మీరు మీరే క్వశ్చన్ వేసుకోండి, మీరు మీరే జవాబు చెప్పుకోండి. ఒకరి వల్ల మీరు ఇది కాకండి. పొలిటికల్ గా కూడా చెప్తాను, పొలిటికల్ గా రావాలి అంటే ఒక లేడీ ఆమె ధైర్యంతోనే రావాలి, ఒకరి సపోర్ట్ తో రాకండి. ఓకే ఓకే, చాలా మంచిగా విశ్లేషించారు. నేను కూడా చాలా టైం వేస్ట్ చేశాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమిస్తూ నన్ను నేను నమ్ముకొని నేను ఇలా వచ్చాను, ఒకరి మీద ఆధారపడి అయితే రాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.